తమిళనాడు రైల్వే దుర్ఘటనలో మృతుల వివరాలతో పాటు వాటి అప్పగింతలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. రెండో రోజు మృతుల బంధువులకు తగిన సమాచారం ఇచ్చేవారే కరువయ్యారు. రైల్వే పోలీసు శాఖల మధ్య సమన్వయం లోపించింది. మృతదేహాల గుర్తింపుపై ఎవరికి వారు ఇష్టానుసారం ప్రకటనలు చేస్తుండటంతో అయోమయం చోటు చేసుకుంది. ఘోర కలిని మిగిల్చిన తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ఉదంతంలో పోలీసులు రైల్వే శాఖ మధ్య సమన్వయం కొరవడింది. రెండు శాఖలు ఎవరికి వారు పొంతలేని ప్రకటన చేస్తుండటంతో గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదాల్లో అసలు ఎంతమంది మృతి చెందారు, ఎన్నింటిని గుర్తించారు, ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో బోగీలో ప్రయాణిస్తున్న అనేక మంది కాలి బూడిదయ్యారు. కానీ మృతుల వివరాల్లో పోలీస్ శాఖ 28 మంది అని ప్రకటించగా రైల్వే శాఖ తొలుత 32 అని వెల్లడించింది. మంగళవారం మృతదేహాలను బంధువులకు అప్పగించే దానిలో కూడా రెండు శాఖలు భిన్న ప్రకటనలు చేయడం ప్రతి ఒక్కరిని గందరగోళానికి గురిచేసింది. రైల్వే శాఖ 16 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు, మరో 4 చెన్నై పంపినట్లు చెప్పగా పోలీస్ శాఖ మాత్రం ఇప్పటి వరకు 15 మృతదేహాలనే గుర్తించినట్టు వెల్లడించింది. కానీ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈటీవీ ఈనాడు జరిపిన పరిశీలనలో 13 మృతదేహాలు కనిపించాయి. ఇది ఇలా ఉండగా తమ వారి ఆచూకీ కనిపించటం లేదని రైల్వే స్టేషన్ వద్ద పడిగాపులు పడుతున్న వారికి సమాధానం చెప్పేవారే కరవయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మేము చేసేది ఏమంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్ బాడీస్ కి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో అసలు ఐడెంటిఫికేషన్కి అనేసి మేము ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని మేము ఐడెంటిఫై చేయించుకొని ఇవ్వడానికి చేస్తూ ఉన్నాము. అందులో ఈ రోజు వరకు కూడా 28లో 15 అంటే గుడ్ ప్రోగ్రెస్. సో రిమైనింగ్ 13 బాడీస్ కూడా మేము వెంటనే మేము దర్యాప్తులో భాగంగా కనుక్కొని చేస్తాం. బాడీస్ ఏమో చెన్నైకి పంపడం జరిగింది. అది కాకుండా 16 బాడీస్ ఐడెంటిఫై చేశారు. ఇంకా 8 బాడీస్ ఉన్నాయి. అది ఐడెంటిఫై ప్రాసెస్లో ఉంది. అది మార్చిలో ఉంది. గాయపడిన వారి వివరాలు సైతం సరైన సమాచారం లభించడం లేదు. రైల్వే అధికారులు, పోలీసులు ఎవరికి వారు తప్పు మీదంటే మీదంటూ తప్పించుకోవడానికే సరిపోతోంది.